మొత్తం బత్తాయిలకి జ్యూస్ తీసి మీతో తాగించకపోతే సత్యభామ కాదు నా పేరు, గుర్తుపెట్టుకో. నమస్తే. నేను ఈ వీడియో ప్రముఖంగా సత్యభామ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు తన గురించి నేను వీడియో చేయాలి అనే దానికి వివరం తెలియాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ వెనక్కి వెళ్దాం. ఈ మధ్యకాలంలో పూజ్యశ్రీ చిన్నజీయర్ స్వామివారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చతురామ్నాయపీఠాలను స్థాపించింది జగద్గురు శంకరాచార్యులు వారు కాదు అని చెప్పి చిన్నజీయర్ స్వామివారు ఒక అభిప్రాయం చెప్పారు. దీని మీద చాలామంది రెస్పాండ్ అయ్యారు. అంటే ఒక వర్గం శంకరాచార్యుల వారి అనుయాయులుగా వారి యొక్క శిష్య పరంపరలో లేదా చతురామ్నాయ పీఠాలకు సంబంధించినటువంటి అనుచరులలో కొంతమంది ఇది మాకు అభ్యంతరకరంగా ఉంది, ఏ ఆధారాలతో ఇలా మాట్లాడారు, దీని మీద మీరు సరైన వివరణ ఇవ్వండి, ఇది సముచితంగా లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడారు. ఇంకొక వర్గం కొంతమంది ఏంటంటే శంకర పీఠాలకి సంబంధం లేని వాళ్ళు, కొంతమంది చిల్లరగాళ్ళు, ఎప్పుడు అవకాశం దొరికితే స్వామివారి మీద ఏదో ఒక బురద చల్లుదాం లేదా కామెంటరీ చేద్దాం, తిట్టిపోద్దాం అని ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది గుంటనక్కల లాంటి వాళ్ళు కూడా ఈ అవకాశం చూసుకుని వాళ్ళు రాళ్ళు విసరడం లాంటివి చేశారు. ఇక్కడ మనకి రెండు వర్గాలు క్లియర్గా ఉన్నాయి కదా. అయితే ఇది పెద్ద వివాదంగా మారుతుంది అన్న సమయంలో నేను కూడా కొంచెం రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎవరైనా స్వామివారు మాట్లాడిన విషయంపై అభ్యంతరం ఉంటే, లేదు అది కాదు ఇది చరిత్ర అని చెప్పాలనుకుంటే తగిన ఆధారాలు చూపించి సంస్కారవంతంగా మంచి పదాలని భాషను ఉపయోగిస్తూ మీరు స్పందించండి. కానీ పీఠాధిపతి వారు పూజ్యులు, వారిని అగౌరవంగా ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి మేము కూడా ఆ విషయం మీద స్పందించడం జరిగింది. ఇలాంటి సమయంలో సదరు సత్యభామ గారు రంగప్రవేశం చేశారు. వీరు రంగప్రవేశం చేయటం వల్ల వివాదం సమసిపోయిందా లేదా ఇంకా పెద్దదయిందా, తదనంతర పరిణామాలు ఏమిటి అనే విశ్లేషణే ఈ వీడియో. సత్యభామ గారు రంగప్రవేశం చేసి వారు చేసిన ఘనకార్యం ఏమిటి అని అంటే, ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయని చెప్పా కదా, ఒకటి పండిత వర్గము, ఇంకొకటి చిల్లర వర్గం. వీరి ఇరువురిని కలిపేసి ఆవిడ ఒక వీడియో చేశారు. అందులో వారందరినీ ఉద్దేశించే ఆవిడ ఉపయోగించిన పదం ఏంటంటే, భాష ఏమిటంటే బత్తాయిలు, ఈ బత్తాయిలందరినీ రసం పిండేస్తాను అని ఇలా జబ్బలు చరుస్తూ ఆవిడ కాస్త పరుషంగా మాట్లాడడం జరిగింది. మొత్తం బత్తాయిలకి జ్యూస్ తీసి మీతో తాగించకపోతే సత్యభామ కాదు నా పేరు, గుర్తుపెట్టుకో. దీనివల్ల ఏం జరిగింది అని అంటే, దర్శనం శర్మ గారు ఆయన ఛానల్లో చాలా ఘాటుగా మాట్లాడుతూ ఆవిడని ఉద్దేశించి ఒక వీడియో పెట్టారు. దమ్ముంటే మా ఇంటికి రా, ఏం బత్తాయిలు నువ్వు పిండేస్తావు, ఓ పిండు, నాతో రసం తాగించు అంటూ ఆయన హర్ట్ అయ్యారు, ఆయన మాట్లాడారు. బంగారే శర్మ గారు అయితే ఎన్హెచ్లో అనుకుంటాను, చిన్నజీరు స్వామివారిని ఉద్దేశించి ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, వారు మాట్లాడిన మాటలు నిరూపించుకోలేకపోతే ఈ కండిషన్కి ఆయన ఒప్పుకోవాలి అంటూ ఆయన కూడా కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఎందుకు ఈ వెర్షన్ వచ్చింది, నేను బంగారే శర్మ గారికి కాల్ చేసి ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. మీకు కూడా స్వామివారు అంటే చాలా గౌరవం కదండి, కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది అని అంటే మీరు దానికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంటున్నారు, నన్ను బత్తాయి నీ రసం పిండేస్తాను అని చెప్పి సదరు సత్యభామ మాట్లాడింది కదా, ఆమె మాట్లాడబట్టి నేను ఆ లైన్ తీసుకున్నాను, ఆ విషయం నేను వీడియోలో కూడా చెప్పాను, నేను కూడా కాస్త భాష మార్చుకోవాలి అని ఆయన చెప్పారు. అంటే ఇక్కడ సత్యభామ గారు ఏం చేశారండి, వీళ్ళని గిల్లారు. అంటే మీరు నార్మల్గా మాట్లాడితే కుదరదు, మీరు ఆటం బాంబులాగా పేలాలి అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టారు ఇక్కడ. ఇది ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిందంటే, బంగారే శర్మ గారు మాట్లాడిన దాన్ని బట్టి బాధపడి మా స్వామివారిని మా గురువు గారిని అంత మాట అంటారా, ఆయన్నే ఛాలెంజ్ చేస్తారా, ఆయన ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అంటారా అని పూజ్యశ్రీ అహోబిల స్వామివారు బాధపడి వారు బంగారే శర్మ గారికి కౌంటర్గా ఒక వీడియో చేశారు. ఇప్పుడు మళ్ళీ బంగారే శర్మ గారు నేను అహోబిల స్వామివారు చేసిన వీడియో మీద నేను స్పందిస్తాను అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. దీని అంతటికీ మూల కారణం ఏంటండి, మూల కేంద్రం ఏంటి, సదరు సత్యభామ గారు బత్తాయిలు రసం పిండేస్తాను అని మాట్లాడడం. ఆ సత్యభామ గారు ఆ వీడియో తీసేసింది అనుకుంటాను, తర్వాత 1-2 రోజుల్లో తీసేసినట్లున్నారు. తీసేశారు కానీ నేను తప్పు మాట్లాడాను, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు అనే ప్రకటన ఏది కూడా ఆవిడ దగ్గర నుంచి రాలేదు. అప్పటికే ఆ వీడియో చూడాల్సిన వాళ్ళు చూశారు, స్పందించేవాళ్ళు రకరకాలుగా స్పందించేశారు. ఇది ఒకవైపు వివాదం కాస్త పెద్దదవటానికి ఇది ఒక కారణం. ఇంకొక వైపు ఆవిడ వ్యవహార శైలి మనస్తత్వం ఎలా ఉంది అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ.
సంతోష్ కుమార్ ఘనాపాటి గారు చిన్నజీయర్ స్వామి వారి విషయంలో ఆయన కూడా స్పందించారు కదా. సంతోష్ కుమార్ గారు మాట్లాడిన వీడియోలో చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడిన విషయానికి సమాధానం చెప్తూ 1-2 విషయాలు కాస్త ఇబ్బందికరంగా మాట్లాడారు అనే అభిప్రాయం వచ్చింది. అయితే దీని మీద సత్యభామ గారు కూడా స్పందించడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి వ్యవహారం ఇంకొక మలుపు తీసుకుంది. సత్యభామ గారు ఏం చేశారంటే, సంతోష్ కుమార్ గారు చేసిన వీడియో వెనకాల పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ఉన్నారు, నా ప్రాణాలకి థ్రెట్ ఉంది, ఇటు భరతవర్ష అనే వ్యక్తి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఇతని వెనకాల కూడా గణపతి సచ్చిదానంద స్వామి వారు ఉన్నారు, నా ప్రాణాలకు ఏదైనా జరిగితే వీళ్ళదే రెస్పాన్సిబిలిటీ అంటూ వారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అప్పుడు సంతోష్ కుమార్ గారు నన్ను, లలిత్ కుమార్ గారిని ఇద్దరిని సంప్రదించి నా విషయంలో పూజ్యులైనటువంటి వయోవృద్ధులైనటువంటి పెద్దవారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఇందులో లాగాల్సిన అవసరం ఏంటి, మీరు తనతో మాట్లాడి ఆ వీడియోని విత్డ్రా చేయించండి అని చెప్పి మాతో మాట్లాడారు. సరే మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి సత్యభామ గారితో నేను, లలిత్ గారు ఇద్దరు మాట్లాడడం జరిగింది. అక్కడ సంతోష్ కుమార్ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఆవిడ గనక ఈ విషయంలో గణపతి సచ్చిదానంద స్వామి వారి పేరు తీసేయకపోతే నేను కూడా చిన్నజీయర్ స్వామి వారి విషయంలో ఇంకొంచెం ఘాటుగా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, ఒక తీవ్రమైన ప్రకటన కూడా చేయాల్సి వస్తుంది అనేది ఆయన ఏదో తన తరపున ఒక కండిషన్ లాగానో ఒక విషయం చెప్పారు ఆయన. అయితే సత్యభామ గారితో మాట్లాడుతూ, అమ్మ నువ్వు గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే మరి ఆయన చిన్నజీయర్ స్వామి వారిని ఈ విధంగా ప్రస్తావిస్తాను అని అంటున్నారు, ఇది అంతిమంగా మన స్వామి వారికే ఇబ్బంది అవుతుంది, వారి గౌరవానికే భంగం కలుగుతుంది కదా. సంతోష్ కుమార్ గారు మాట్లాడిన విషయాల మీద అభ్యంతరం ఉంటే ఆయన్ని మాట్లాడు, ఘాటుగా మాట్లాడు, ఏ విషయంలో విమర్శిస్తావు విమర్శించు, కానీ పూజ్యులు పెద్దవారు వారిని ఇందులోకి లాగడం కరెక్ట్ కాదేమో, ఆ వీడియో తీసేయమ్మా అంటే అయితే అవనివ్వండి ఏమైద్ది అని తను మాట్లాడడం జరిగింది. అంటే చిన్నజీయర్ స్వామి వారికే ఇబ్బంది అవుతుంది కదా అని నేను మాట్లాడాను స్పష్టంగా. అయితే అవ్వనివ్వండి అని అంది ఆవిడ. మరి నీకు గురుభక్తి ఎక్కడుందమ్మా, నువ్వు వైష్ణవ సంప్రదాయాన్ని కాపాడుతానంటున్నావు, చిన్నజీయర్ స్వామి వారి గౌరవాన్ని కాపాడుతానంటున్నావు, ఆ గౌరవానికే భంగం కలుగుతుంది కదా, నీ వల్ల ఇంకొంచెం వివాదం ముదురుతుంది కదా అని అంటే అయితే అవ్వనివ్వండి అని ఆవిడ అనడం జరిగింది. ఆ విధంగా తను మాట్లాడిన తర్వాత మేము సంతోష్ కుమార్ గారికి చెప్పాం, ఆవిడ వినట్లేదండి అని చెప్పి సంతోష్ కుమార్ గారికి చెప్తే ఆ తర్వాత ఈయనే విత్డ్రా చేసుకున్నారు. సంతోష్ కుమార్ గారు ఆయన పెట్టిన వీడియోలు 1-2 ఉంటే అవి తీసేసి తర్వాత ఆయన క్షమాపణ వీడియో కూడా చెప్పారు, ఒక రీల్ కూడా వచ్చింది. కానీ ఇటువైపు సత్యభామ గారు సంతోష్ కుమార్ గారి మీద పెట్టిన వీడియోల్లో ఒకటి మాత్రమే తీశారు, ఇంకొకటి అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. ఆయన వీడియోలు తీసేసి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఇంకొక వీడియో ఎందుకు అట్టి పెట్టారో నాకు తెలియదు. ఇప్పుడు నేను బంగారీ శర్మ గారితో మాట్లాడాలని చెప్పా కదా, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే సత్యభామ వెనకాల ఆశ్రమం ప్రోత్సాహం ఉంది, లేకుండా ఆవిడ అలా మాట్లాడదు, అందుకే నేను గట్టిగా మాట్లాడని చెప్తున్నారు. అది ఎలా కుదురుతుంది, నా వెనకాల స్వామివారు లేకపోతే ఆశ్రమం నుంచి ప్రోత్సాహం ఉండడం ఏంటి, నేనే మాట్లాడాను అని ఒకవేళ సత్యభామ గారు అంటే మరి సంతోష్ కుమార్ గారి వెనకాల గణపతి సచ్చిదానంద స్వామి వారు ఉన్నారు అని చెప్పి వారిని లాగావు కదా, మరి నీ విషయంలో కూడా ఎదుటి వాళ్ళు అదే వ్యూహాన్ని అమలు చేస్తారా లేకపోతే అదే విధంగా మాట్లాడతారు కదా. అలాగే ఈ భరతవర్ష శివప్రసాద్ గారు మాట్లాడే వీడియోలకి కూడా వెనకాల మేమే ఉన్నాము అని చెప్పి ఒకప్పుడు మమ్మల్ని లాగింది, ఇది లలిత్ కుమార్ గారు నేను అని చెప్పి. ఇప్పుడు ఆయన వెనకాల మేము ఉంటాం, సంతోష్ కుమార్ గారి వెనకాల గణపతి సచ్చిదానంద స్వామి వారు ఉంటారు, మరి నీ వెనకాల ఎవరు ఉంటారు అని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడతారు కదా. ఇప్పుడు మేమంటే సైలెంట్గా ఉన్నాం, అందరూ అలా ఉండరు కదా. అంటే నువ్వు మాట్లాడేదానికి అంతిమంగా స్వామివారికి ఇబ్బంది కలుగుతుంది, అక్కడికి వెళ్తుంది విషయం అనే స్పృహ ఉందా? బత్తాయిలు రసం పిండేస్తానని చెప్పి అందరినీ కలిపి మాట్లాడకూడదు కదా. ఇప్పుడు పండిత వర్గం ఒకవైపు, చిల్లర వర్గం ఒకవైపు ఉంది. నేను కూడా చిల్లర వర్గంలో ఒకరిని తీసుకుని ఎడాపెడబడి పెట్టాల్సిన గట్టి పెట్టాను, కానీ ఇద్దరిని కలిపి మాట్లాడడం వల్ల అందరినీ గిల్లినట్లుగా రెచ్చగొట్టినట్లుగా అయ్యింది కదా ఇక్కడ వివాదం. ఇక్కడ నా విషయం కూడా కాస్త మాట్లాడాలి. నేను చిన్నజీయర్ స్వామి వారి పట్ల ఎంత కృతజ్ఞత ఉంటానో, ఎంత గౌరవపూర్వకంగా ఉంటానో అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని వివాదాలు వచ్చినప్పుడు, ఉదాహరణకి సమ్మక్క సారక్క విషయంలో కానివ్వండి, లేకపోతే ఆంధ్రజ్యోతిలో ఒక డిబేట్ పెట్టారు, అందులో ఆడు వెంకటకృష్ణ అనుకుంటాను, యాంకర్ ఒకడు వెంకటకృష్ణ, ఒకడు సినీ నిర్మాత అశ్విని దత్, వీళ్ళు చాలా అసభ్యకరంగా స్వామివారి విషయంలో మాట్లాడినప్పుడు నాకు థ్రెట్ ఉంటుందేమో, నేను వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాను లేకపోతే వాళ్ళని తిడుతున్నాను, వాళ్ళ దగ్గర నుంచి నాకేమో రిస్క్ ఉంటుందేమో అనే భయం లేకుండా పూజ్యులైన స్వామివారిని బట్టుకుని నేను మాట్లాడతారో నాకు కొడకల్లారా అని చెప్పి నేను ఏ విధంగా మాట్లాడానో ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు. అలాగే
విష్ణు స్వామి గురించి లేని వార్తలు పుకార్లు పుట్టించి అది కూడా స్వామివారికి అంటగట్టేసి ఒక బులెటిన్ ప్రసారం చేశారు ఆంధ్రజ్యోతిలో. దాని మీద కూడా నేను స్పందించాను. అలాగే స్వామివారు మాట్లాడినటువంటి గణపతి బొద్దింక విషయంలో పాస్టర్లు ఒక బిట్ కట్ చేసి దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా జనాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు దాని గురించి పూర్తి క్లారిటీ ఇవ్వటం కానీ ఇవేమి నేను గొప్ప కోసం చేశానని చెప్పట్లేదు. నాకు కృతజ్ఞత. స్వామివారు పూజ్యులు, వారు అపర రామానుజాచార్యులని మీరు అనుకోవచ్చు, లేదా నడిచే నారాయణుడు అని చెప్పి కొంతమంది భక్తులు అనుకోవచ్చు. నాకు మాత్రం ఆయన ఈ ఆధునిక కాలంలో కనపడే ఒక ఋషిలాగా నేను భావిస్తాను. వారికి వారు చేసేటటువంటి సంప్రదాయం పట్ల, భగవంతుడి యొక్క ఆరాధన పట్ల కమిట్మెంట్ తప్ప ఇంకొక ధ్యాస ఉండదు. అంతటి మహనీయుల్ని ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఎప్పుడన్నా నాకు అనిపించినప్పుడు నాకు కూడా మనసు బాధ కలిగి నేను మాట్లాడుతూ ఉంటాను. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నాకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు వీళ్ళు. ఎవరు? సదరు సత్యభామ గారు, అక్కడ నరేంద్ర అని చెప్పి ఒక కుర్రోడు ఈ మధ్య కనపడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు స్వామివారి గౌరవానికి భంగం కలగకూడదు అని మాట్లాడిన నన్ను ఆయనకి అవమానం జరిగితే జరిగిద్ది నాకేంటి అని మాట్లాడిన సత్యభామ గారు, ఆ నరేంద్ర అనే కుర్రోడు, వీళ్ళు సర్టిఫై చేస్తున్నారు నన్ను. సరే, ఇవన్నీ అంతర్గతంగా నడుస్తూ ఉన్నాయి. వీటి మీద నేను స్పందించలేదు బహిరంగంగా. ఇప్పుడు ఎందుకు ఈ వీడియోలోకి వచ్చాను అంటే, సత్యభామ గారు ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో తంబు ఏంటంటే, బాలికలపై లైంగిక దాడి, శంకరాచార్యపై ఎఫ్ఐఆర్, దేవుడు ఉన్నాడు. అసలు దేనికి లింక్ ఉందో మాకు అర్థం కాల. ఈ తంబులో అవిముక్తేశ్వరానంద ఆయన ఫోటో ఉంది, ఓ పక్క చిన్నజీయర్ స్వామివారు ఉన్నారు, శంకరాచార్యపై ఎఫ్ఐఆర్ అని పెట్టారు. అంటే అవిముక్తేశ్వరానంద ఆశ్రమంలో చిన్నపిల్లల మీద లైంగిక దాడి జరిగినట్లుగా ఆయన మీద కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ అయ్యింది. దీన్ని ఒక న్యూస్గా ఆవిడ చెప్పారా, లేకపోతే ఇంకేమన్నా యాడ్ చేశారా అనేది వీడియోలో చూద్దాం. కానీ తమ్ములో మ్యాటర్ ఏంటి? శంకరాచార్యపై ఎఫ్ఐఆర్ అని పెట్టారు. ఏ శంకరాచార్య? బదరీ శంకరాచార్య అని పెడితే క్లారిటీ ఉంటుంది కదా. అంటే కావాలనే ఇక్కడ మీ దృష్టిలో ఎవరైతే మీరు అనుకుంటున్నారో వారిని ఉద్దేశించి ఇక్కడ జనాలు అనుకోవాలి అని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టి శంకరాచార్య అని పెట్టారా? సరే, వీడియోలో ఒకే ఒక పాయింట్ నేను ప్లే చేస్తాను, వినండి. ఏ జ్యోతిర్మఠం గురించి స్వామివారు మాట్లాడుతున్న క్లిప్ మీరు కట్ చేశారో ఆ జ్యోతిర్మఠం పరువు ఈ రోజు వీధిని పడిపోయింది. భారతదేశం మొత్తం కూడా చీ కొడుతుంది. ఆ జ్యోతిర్మఠం శంకరాచార్యాన్ని ఆడపిల్లల మీద లైంగిక దాడి చేసిన కేసులో అరెస్ట్ చేయబోతున్నారు. కాబట్టి రోజులు ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంటాయి అనుకోకండి. భగవంతుడు ఉన్నాడు, ఆయన ధర్మపక్షపాతి. అంటే చిన్నజీయర్ స్వామివారు మాట్లాడిన దాని మీద వివాదం చేసినందుకు ఇది భగవంతుడు శిక్షగా విధించాడా? దీని మీనింగ్ ఏదమ్మా? అవిముక్తేశ్వరానందకి శిక్ష పడిందా? ఇప్పుడు ఆయన మాట్లాడలేదు కదా ఈ విషయంలో. ఈ వీడియో ప్రారంభంలో ఆవిడ ఏం చెప్పారంటే, ఇది నిజం అవ్వకుండా ఉంటే బాగుండు, ఇంత పెద్ద ఆపద వచ్చేసింది, ఇంత పెద్ద అపప్రద వచ్చేసింది హిందుత్వానికి, ఇది నిజం అవ్వకుండా ఉంటే బాగుండు అని మాట్లాడి చివరికి వచ్చేటప్పటికి తనే డిక్లేర్ చేసేసారు, ఆయన క్రైమ్ చేసేసాడు, మొత్తం శంకరాచార్య పీఠాల పరువు పోయింది అనే పదం కూడా వచ్చింది ఆవిడ వీడియోలో. ఇప్పుడు అక్కడ అవిముక్తేశ్వరానంద స్వామీజీ ఆ విషయంలో అలా చేశాడా లేదా అనేది విచారణలో తేలుతుంది. కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయింది, ఇంకా జడ్జిమెంట్ రాలేదు కదా. ఏం జరిగిందో నిజాలు మనకి తెలీదు. జడ్జిమెంట్ వచ్చి వివరాలన్నీ పూర్తిగా బహిర్గతం అయిన తర్వాత మనం డిక్లేర్ చేసి మాట్లాడితే బాగుంటుంది. అది కూడా ఎంతవరకు మాట్లాడాలి? ఇంతకుముందు వెర్షన్లో శృంగేరి పీఠానికి కూడా ఇందులో బాధ్యత ఉంటుంది, ఎందుకంటే అక్కడ నియమించింది వీరే కదా అని చెప్పి మాట్లాడారు ఆవిడ. నేను ఆ విషయంలో అభ్యంతరం చెప్పాను, అప్పుడు అది కట్ చేశారు. అయినప్పటికీ ఇందులో శంకరాచార్య పీఠాల పరువు పోయింది, ఇంకా కొన్ని అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అనవసరంగా చిన్నజీయర్ స్వామివారి ప్రస్తావన తీసుకొచ్చి వారిని అగౌరవంగా మాట్లాడితే మాకు ఎంత బాధ కలుగుతుందో, శృంగేరి జగద్గురువుల ప్రస్తావన తీసుకొచ్చి అనవసరంగా వారికి ఏదన్నా బురద పుయ్యాలనే ప్రయత్నం జరిగినా కూడా మేము అంతే బాధపడతాం, అదేవిధంగా స్పందిస్తాం. ఈ వీడియో కొనసాగింపు ఇంకొక పాయింట్ ఉంది చూడండి. 100 మంది కౌరవుల పక్కన పరమాత్మ లేడు, 5 పాండవుల పక్కనే భగవంతుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, 100 మంది అరిస్తే అవి నిజాలు అయిపోవు. 10 రోజులు జరగకుండానే భగవంతుడే చూపించాడు. ఇప్పుడు మరి పరువు అని అరిచేవాళ్ళు ఈ పరువుని ఎలా కాపాడుకుంటారో, ఎలా కవర్ చేసుకుంటారో, ఎలా పోయిన పరువుని వెనక్కి తెచ్చుకుంటారో ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు శంకరాచార్య పీఠాల తరపున మాట్లాడిన వాళ్ళందరూ కౌరవులు, ఈవిడ పాండవులా? ఇప్పుడు అంతకుముందు సంతోష్ కుమార్ గారు మాట్లాడిన వీడియోలో ఆయన ఒక ఉపమానం చెప్పారు. శ్రీకృష్ణుడి రాయబారమే విఫలమైంది, నేనేదో సయ్యది చేద్దామని ఆ ఇంటర్వ్యూ తీసుకున్నాను, నా రాయబారం విఫలం అవడంలో పెద్ద ఆశ్చర్యం ఏముందని చెప్పి ఆయన మాట్లాడితే, అంటే మీ పోలికలో స్వామివారు దుర్యోధనుడు, మీరేమో శ్రీకృష్ణుడు అని అర్థం వచ్చేలాగా మీరు మాట్లాడారు కదా అని అభ్యంతరం చెప్పారు. నిజంగా అది అభ్యంతరకరమే. దానికి ఆయన విత్డ్రా చేసుకున్నారు, క్షమాపణ చెప్పారు.
మరి ఇప్పుడు అదే పోలిక ఇటు శంకరాచార్య పీఠాల వారిని ఉద్దేశించి మీరు కౌరవులు మేము పాండవులు అంటే మరి వాళ్ళని రెచ్చగొట్టినట్టు కదా. మరి దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడడానికి వాళ్ళు సిద్ధమవుతున్నట్లుగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ వివాదం రాజుకోవడానికి ఇంకా పెద్దగా అవడానికి కూడా మూల కేంద్రం సదరు సత్యభామ గారు. ఒకప్పుడు రంగప్రవేశం చేశారు కదా, బత్తాయిలు రసం పిండేస్తానని చెప్పి, అది ఎక్కడ దాకా వెళ్ళింది? బంగారీ శర్మ గారు ఘాటుగా మాట్లాడడం, దానికి అహోబిల సోమవారం స్పందించడం, దానికి మళ్ళీ బంగారీ శర్మ గారు నేను వీడియో చేయబోతున్నానని చెప్పి ఆయన ప్రకటన చేయడం, అది ఎక్కడికి వెళ్తుందో ఎంతవరకు వెళ్తుందో తెలియట్లేదు ఒక పక్క. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇది శృంగేరి పీఠానికి ఆపాదించి మాట్లాడడం, సరే అది కట్ చేశారు అనుకుందాం. శంకరాచార్య పీఠాల పొరుగు పోయిందని మాట్లాడడం, కౌరవులు పాండవులు అంటూ, దేవుడు మీకు బుద్ధి చెప్పాడంటూ, ఇదంతా ఏంటి కవ్వింపు చర్యలు కాదు అవన్నీ? రెచ్చగొట్టేలాగా మాట్లాడడం కదా. అంతిమంగా ఎక్కడికి వెళ్తుంది? ఇలా ఘర్షణ చెలరేగేలాగా నువ్వు గిచ్చేలాగా గిల్లేలాగా మాట్లాడి దీని పర్యవసనాలు ఏంటి? మీరు మళ్ళీ నాకు సర్టిఫికెట్ ఇస్తారు కరుణాకరు ఎక్కడున్నాడు ఎటువైపు ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు చిన్నజీవి స్వామివారు మాట్లాడిన వ్యాఖ్యల మీద చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నప్పుడు ఇటు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న పెద్దలు కూడా కొంతమంది మాట్లాడారు. చాలా పద్ధతిగా సంస్కారవంతంగా వారు పూజ్యులు యతీశ్వరులు అనే విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఇలా చిల్లరగా మాట్లాడుతున్నారే, ఇది మీకు భావ్యమేనా, కరెక్టేనా, ఆలోచించండి అని ఒక పెద్ద ఆయన మాట్లాడారు. అది వింటే ఎవరికైనా నిజమే కదా తప్పు చేస్తుందనే భావన వస్తుంది. వచ్చి రసం పిండేస్తాం మిమ్మల్ని, ఏంటది? దానివల్ల వాళ్ళు వెనక తగ్గుతారా? ఇంకా రెచ్చిపోయారు వాళ్ళు. చిన్నజీవి స్వామి వారు మాట్లాడిన దాని మీద ఇంతమంది మాట్లాడుతున్నారంటే అందరూ మన కంట్రోల్లో ఉండరు కదా. కొంతమంది చిల్లరగాళ్ళు చేరారు, వాళ్ళ విషయంలో నేను కూడా మాట్లాడాను. అలాగే సంస్కారవంతంగా సమాధానం చెప్పండి, ఏదైనా ఆధారం చూపించి మాట్లాడండి. ఈ విధంగా మనం సమన్వయం చేయడానికి, విషయాన్ని కాస్త సయోధ్య కుదర్చడానికి మన ప్రయత్నం మనం చేసాం. కానీ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వాళ్ళని ఇంకా రెచ్చగొట్టేలాగా చేసింది ఎవరు? ఇక్కడ వైష్ణవ సాంప్రదాయానికి, చిన్నజీవి స్వామివారి గౌరవానికి భంగం కలిగిస్తున్నది ఎవరు? అంతిమంగా ఇప్పుడు మా మీద నింద. ఇప్పుడు భరతవర్ష ఛానల్లో ఆయన శివప్రసాద్ గారు ఏదో వీడియో చేయబోతున్నారంట. ఇప్పుడు దాని వెనకాల కూడా మేమే ఉన్నామని చెప్పి వీళ్ళు నిర్ణయం చేశారు. సత్యభామ గారు ఆ నరేంద్ర అనే కుర్రాడు వీళ్ళిద్దరూ కలిసి కుమ్మరి పురుగు చేరి వేరు చెరుచు అన్నట్లుగా ఆ నరేంద్ర అనేవాడు అక్కడ పొల్లలు పెట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. సత్యభామ గారు ఇక్కడ మంటని రాజేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. వీళ్ళు రణరంగంలో ఉన్నంత వరకు ఈ సమస్య చల్లారదు, వారు చల్లారనివ్వరు. వారి ధ్యేయం ఏమిటో, అంతిమ లక్ష్యం ఏమిటో వారికే తెలియాలి. త్వరలో ఈ వివాదానికి స్వస్తి పలకాలి అని చెప్పి నా తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.